నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాండి. 35 ఏండ్ల నక్సలెట్ జీవితం. సో ఎలా అనిపించింది ఈ 35 సంవత్సరాలు అడవుల్లో ఉండి అడవి బాట పట్టి కుటుంబంతో లేకుండా నక్సలెట్ ఉద్యమం అసలు నిజంగా ఆ ప్రయాణం కానీ ఆ జర్నీ ఎలా ఉండేది? నేను 73 జూన్లో పార్టీలోకి ఎంటర్ అయినా. 34 సంవత్సరాలలో అజ్ఞాత జీవితం గడిపాను. అజ్ఞాత జీవితం గడిపేటప్పుడు చాలా హ్యాపీగా ప్రజల కోసం జీవిస్తున్నాం అనేసి తపనతోటి పనిచేయడం జరిగింది. ఆ 34 సంవత్సరాల జీవితం అనేది చాలా బుడదుడుకులతోటి భయంగా గడిపినా కానీ ప్రజల కోసమే జీవిస్తున్నాం, ప్రజల కోసమే మరణించాలనే తపనతోటి ఎమ్మెల్యే పార్టీలు ఉన్నాం కాబట్టి మరణం అనేది సాధ్యంగా ఉంటది అనేటువంటి ఒక ఆలోచనతోటి పనిచేసాం. అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నటువంటి జీవితమే గడపడం జరిగింది. అసలు నక్సలెట్ ఉద్యమంలో ఎట్లా చేరారు? నేను 73 సంవత్సరం వరకు మా ప్రాంతంలో బాటన్న గుండాల మాజీ జడ్పీటీసీ అనేటైనా మా ఏరియాలో తిరిగేది. మాది ఉమ్మడి గుండాల మండలం, ఇప్పుడు ఆలపల్లి మండలం అయింది. మా తిర్లాపురం గ్రామం. ఆ గ్రామానికి ఈ దళాలు తరచు వచ్చేది, భోజనాలు గాని మీటింగ్ పెట్టడానికి వచ్చేది. వాళ్ళు రాజకీయాలు, స్థానిక సమస్యలు చెప్పడం జరిగేది. ఆ చింత బాటన్ అనేటైనా ఇప్ప గింజలు, ముష్టి గింజలు ఆయన వ్యాపారం చేసేది. అట్లా మా ఊర్లోకి వచ్చాయి కాబట్టి నాకు అట్లా పరిచయం ఏర్పడింది. దాంతో ఆ బాటన్ పరిచయం తోటి నాకు ఆ దళాలకు పోయేటప్పటికి 16-17 సంవత్సరాలు ఉంటాయి. అట్లా దళాల్లోకి ఎంటర్ కావడం జరిగింది. దాంతో నేను ఆ ఏరియాలోనే మర్కోడ్ ఏరియాలోనే తిరగడం జరిగింది. ఇప్పుడు ఆలపల్లి మండలం అంటే మర్కోడ్ ఏరియా కూడా ఆ ఏరియాకి వస్తుంటది. ఆ ప్రాంతంలో పనిచేయడం జరిగింది. సో ఈ నక్సలైట్ ఉద్యమంలో చేరడానికి ప్రేరణ ఏంటి? ప్రేరణ దాదాపు ఏజెన్సీ గ్రామాలలో చాలా దుర్బలమైన జీవితాలు గడుపుతున్నటువంటి పరిస్థితి ఏజెన్సీ గ్రామాలలో ఉండేది. ఆ టైంలో వీళ్ళు వచ్చేసి అలాంటి ఒక పీడనకు వ్యతిరేకమైన ఒక ఉపన్యాసాలు ఇచ్చేది. అందుకని అలాంటి ఒక ప్రేరణకి ఈ దోపిడీ, అప్పుడు పారెట్టు, పటేల్, పటవర్ల దోపిడీ, వడ్డీ నాగల దోపిడీ అనేది విపరీతంగా ఉండేది ఏజెన్సీ గ్రామాలలో. కాబట్టి అలాంటి దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి యొక్క వాయిసీలు వినిపిస్తున్నారు కాబట్టి ఆ ప్రేరణతోటే నేను దళాలకు పోవడానికి కూడా దోహదపడింది. అంటే మీ దృష్టిలో నక్సలిజం సామాజిక న్యాయం చేయగలిగిందంటారా? దాదాపు ఇప్పుడు ఈ ఒక 50 years లో ఏజెన్సీ గ్రామాలలో అన్ని జిల్లాల్లో కూడా, తెలంగాణ జిల్లాలో అన్ని జిల్లాలో కూడా వాళ్ళ మౌలిక ఉండే సమస్యలు ఏవైతున్నాయో అత్యధిక శాతం పరిష్కారానికి దోహదపడింది. ఈ నక్సలైట్ యొక్క ప్రేరణ, వీళ్ళకి ఉద్యమ స్ఫూర్తితోటి ఏజెన్సీ గ్రామాలలో 2 పూటలు అన్నం తినే పరిస్థితి, వాళ్ళ జీవన విధానం ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా మారిందంటే నక్సలైట్ ఉద్యమం ద్వారా మారిందనేది మా అభిప్రాయం. మీరు మొదట్లో ఒక నక్సలైట్గా ఉద్యమం స్టార్ట్ చేసి నక్సల్స్ ఉద్యమంలో చేరినప్పుడు మీ కుటుంబ సభ్యులు దానికి ఏ విధంగా సహకరించారు? మీకు అడ్డుపడలేదా? ఎందుకు ఇదంతా మనకని? నేను పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత మా కుటుంబ సభ్యులందరూ వచ్చేసి అక్కడ ఉండే కమాండర్ తోటి, మంగన్న అనే కమాండరు, ఈ బాటాన్ అనేట నాయకుడు, నాయకులతో చాలా పాయపడ్డారు. ఎందుకంటే అప్పుడు నక్సలైట్ అనకపోయేది చీకటోళ్ళు అనేది. ఈ చీకటోళ్ళు బోటంలో చనిపోతారు అనేసి దాంతో రక్క మా వద్దు, మా వాడు చనిపోతాడు అనే దాంతో చాలా పాదేపడ్డారు. ఆయన అక్కడ కమాండర్ నాయకులు ఏం చెప్పారంటే, మేము ఎవరికి ఏమి కాదు, మాకి ఎలాంటి ఒక రక్షణ ఉందో ఆయన కూడా అలాంటి రక్షణ కల్పిస్తా అని చెప్పేసి మా కుటుంబ సభ్యులకి చెప్పడం జరిగింది. ఆయన కాళ్ళ ఏళ్ళ పడేసి చాలా బదిలాడారు. బదిలాడా కానీ నేను పోనని చెప్పాను. నన్ను అడుగు అని చెప్పారు. నన్ను అడిగితే నేను రానని చెప్పాను. మరి మీ ఊరు రానంటాడు కాబట్టి మేము ఏం బలంతా పంపలేము, కాబట్టి మీ ఊరికి ఎలాంటి ఒక హాని జరగదు, కాబట్టి మీరేమి బాధపడాల్సి అక్కర్లేదు అనేది కమాండర్ చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు.